బ్రేక్. ఎర్త్క్వేక్ కాసేపు ఉంటే రచ్చరచ్చ అయిపోయింది ఇక్కడ. సత్య సత్య, ఎవరు? నీకు 3 ముళ్ళు వేసేవాణ్ణి, నీతో 7 అడుగులు నడిచేవాణ్ణి. లోపలికి రావచ్చా? ఇప్పుడే స్నానం చేసి టవల్ కట్టుకున్నాను డార్లింగ్. నేనే ఆ టవల్ అయితే ఎంత బాగున్నావు. గుండు మీద రెండిస్తా సరే. ఏమైంది సత్య? ఏమైంది? బొద్దింక బొద్దింకా. తలుపుతి, నేను చంపేస్తాను. నేను చంపేస్తానులే. నేను చంపేస్తానులే. నువ్వు నన్ను లోపలికి రానిస్తే నేను చూద్దును కదా. అన్ని పెళ్లికి ముందు చేసేస్తావా? ఇప్పుడేమైంది? ఏం చెప్పాలో తెలియట్లేదు. సరే, నువ్వు రెడీ అయ్యిరా, నేను బయట వెయిట్ చేస్తాను. ఓకే. తప్పు తప్పు ప్లీజ్. ఇది నా హక్కు. కోట్లిచ్చినా కొనుక్కోలేని ఆనందం. ఏడీడు ఇంకీడి పనేముంది? ఇదే లాస్ట్ ఛాన్స్, ఈసారి మిస్ అవ్వకూడదు. నాకు కదా ఏముంది, ఎవడో గాడిద గుద్దాడు కానీ. బావా బావా బావా, వాళ్ళిద్దరూ అక్కడ ఒకే టవల్ కప్పుకుని లోపల పండగ చేసుకుంటున్నారు బావా. ఏంటి? నీ అబ్బాయి వినపడలేదా? రెండోది బాగా పడినట్టుంది బావా. నీకు దండం పెడతాను, ఇదే నాకు లాస్ట్ ఛాన్స్ బావా. ఇవి ఒక్కసారికి వచ్చి చూడు బావా. బావా ప్లీజ్ బావా ప్లీజ్, దండం పెడతాను బావా. పైవన్నీ తీసేయి, కొంచెం కిందకి జరుగు. ఎవరైనా చూస్తే బాగుండదు, వెళ్ళిపోతాను ప్లీజ్. ఇలాంటి ఏకాంతం మళ్ళీ మనకు దొరకదు. చెప్పు చెప్పు అన్నయ్య. ఎందుకు దొరకదు? అది మన చేతుల్లోనే ఉంది. అది దొరికినప్పుడే మనం సద్వినియోగం చేసుకోవాలి. సద్వినియోగం సద్వినియోగం ఈ నగ తీసుకెళ్లి వాడు జేబులో వేసేసాయి. దుష్టసురా వెళ్ళి. ఏం జరుగుతుంది ఇక్కడ? ఏముందండి, టైటానిక్ సినిమా తెలుగులో డబ్బింగ్ డైలాగ్ చెప్తున్నాం. ఏదో మేడం కాలక్షేపం. ఈయన హీరో, ఆమె హీరోయిన్, నేను విలను. మాణిక్ చంద్ మీ డైలాగు. నా నుంచి తప్పించుకోలేవురా. నేను నిన్ను వదలను. రా, మనం వెళదాం. నువ్వు రా, చెప్తాను రా. కొట్టొద్దు బావా, ఒళ్ళంతా నొప్పులుగా ఉన్నాయి. ఇది పెద్ద సెట్, రూమ్ పక్కనే ఉంది కదా, ఓపెన్ చేసే. To the movie tonight. Yeah, perfect. So which movie would you like to see? దీనికి ఎవరికి కనపడమే. Amazing, it's incredible. Everybody speaks Spanish there. How is that? My God, what is that? Oh, it's a really statue. It is. Wow. Hey, have you seen this before, man? My sister is going to see. So real. Yeah, I think it's the first in I really need to take a picture from this. Amazing. Oh, here.
యు వాంట్ టు సీ మై ఫుల్ ఫిగర్ కమ్ ఆన్ రన్ కమ్ ఆన్ వాళ్ళందరూ సాక్ తినేహారు నీకేం కాలేదేటి ఇది కాకనే పిజ్జా కొట్టేయింది అది యా. సత్య ఇదెలా ఉంది? నో యా ఇదెలా ఉంది? నో ఓకే. పిల్లలు ఓ జ్యువెలరీ బంగారం ఏమిటయ్యో ఇవాళ బట్టలు వేసుకున్నావే? ఏముంటుందిలేండి వేసుకుంటే ఏంటి వేసుకోపోతే ఏంటి బాబా మీరు ఇలా కోపడకండి సార్ సార్ షాపులో ఇన్ని కాస్ట్లీ నగలు ఉన్నాయి కదా ఎవడన్నా ఏదైనా కొట్టేస్తే పరిస్థితి ఏంటండి? ఏముంటుంది మెటల్ డిటెక్టర్ కుయ్యి కుయ్యమని మోగుతుంది, తీసుకున్న వాడి వీపు విమానం మోసం మోగుతుంది. అది అంతలా మోగుద్దండి? రేటును బట్టి రేంజ్ పెరుగుతుంది. ఐటమ్ బాగా కాస్ట్లీ అయితే ఏముంటుంది కాస్ట్లీ కొట్టుడు కొడతారన్నమాట. వాళ్ళు కొట్టే కొట్టుడికి వీడు రాజస్థానీ ఒంటిలాగా టుయ్యో 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 అనుకుంటూ వెళ్తాడు అనమాట. సత్య దిస్ ఇస్ బ్యూటిఫుల్. నీకు బాగుంటుంది. ఓకే ఓకే ఓకే. ఇదెలా ఉంది? బాగుంది. బాగుంది. ప్యాకెట్ ప్లీజ్. ప్యాకింగ్ ఎందుకు? నీ మెళ్ళో నేను వేస్తాను. ప్యాక్ చేద్దాం కదా Any ఇక్కడ. problem? నో ప్రాబ్లం నో ప్రాబ్లం. నీకు చాలా బాగుంది. అన్న నువ్వు కింద వెతుకు నేను పైన వెతుకుతా. నువ్వు అవుట్ ఆఫ్ కాలింగ్ ఏరియా లేగా ఇక్కడికి ఎలా వచ్చింది? మ్యాజిక్. మ్యాజిక్? నీకు మ్యాజిక్ కూడా తెలుసా? కమ్ ఆన్ లెట్స్ గో. వావ్. నీకు అసలు అర్థం మంచి జంట. నేను పెట్టాను మంట నీకు మోగుద్ది గంట. సత్య రాజస్థాన్ లో బెల్లీ డాన్స్ ఫేమస్ అంట. ఈ నైట్ కి అక్కడ టెంట్స్ బుక్ చేశాను. లెట్స్ గో. ఇదేం పని చేయట్లేదు అనుకుంటండి. చేస్తుంది. వేరే కుమ్ముడు కుమ్మేస్తారు రాజస్థానీ ఒంట్లో కలకలకలకలు వెళ్ళిపోతారని చెప్పారు. డోంట్ టచ్ మీ. బాబుజీకి ఏమైంది? ఏం జరిగింది? ఏమైంది? ఏముంది మనవాడేదో ముచ్చట పడ్డాడు. చలో 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 ఓ అపరాధి మే చలో. అరే చలో భయ్ చలో ఏంట్రా ఇది? బాబుజీ అదే నాకు అర్థం కావట్లేదు బావా. ఈడు జేబులో ఎత్తే నెక్లెస్ నా జేబులోకి ఎలాగొచ్చు? వీడిని ఏం చేద్దాం ఇప్పుడు? బుద్ధి తక్కువ నెక్లెస్ జేబులో హిమే నీ సువాసన ఎడారి భరించగలదేమో కానీ నేను మాత్రం భరించలేనే. రాబందులు తిరుగుతున్నాయేంటండి? ఏముంది గంటకో అరగంటకో మనిషి పోతాడనంగా అవి ఇలా చక్కర్లు కొడుతూ ఉంటాయి. అయ్యో గంట తర్వాత వస్తే ఏముంటుందో? మిగిలితే బోన్స్ లేకపోతే బోన్లెస్. ఏదో జోకు లాపి దాహేస్తుంది మంచిలవా. ఒంటెకు ఓ శక్తి ఉంది. 6 నెలల వరకు నీళ్లు కడుపులో దాచిపెట్టుకుంటుంది. దాన్ని అడగబోయ్ అదే ఇస్తుంది. ఏమే అన్ని నీళ్ళు ఒకదాని ఏం చేసుకుంటావు? నాకు గుక్కు నీళ్ళైతే చచ్చిపోతావా? యా ఈ పెళ్లి జరగదు. ఎందుకు జరగదు? సరిగా చూసి చెప్పండి. సరిగ్గా చూడటం అంటే ఏమిటి? ఏ కళ్ళజోడు పెట్టుకొని చూడమంటారా? 3వ నెత్తిన తెరిచి చూసి మరీ చెప్తున్నాను. ఈ పెళ్లి జరగదు కాక జరగదంతే. ఈ మాట ఇక్కడ కాదు మా బావతో చెప్పండి. గానతో పేల్చి పారేస్తాడు. ఏమిటండి? ఏమిటి తుపాకీ పేరు చెప్పి బెదిరిస్తున్నారా? మీ బెదిరింపులకు లొంగిపోయి శాస్త్రాన్ని అడుగుతూ ఇటుదట్టు మార్చేయమంటారా? ఏమిటి అడు చూస్తారు? ఇటు చూడండి. బుధుడు, గురుడు, శుక్రుడు, శని, అంగారకుడు. మీ తుపాకీలో 6 తూటాలుంటాయేమో. నా శరీరం నిండా నవగ్రహాలు తాండవం చేస్తున్నాయండి. నా గురించి ఏమనుకుంటున్నారు? నాలుక మీద సరస్వతీదేవి కూర్చేసుకొని కూర్చుందండి. నేను తూ అని వస్తే సునామీ వచ్చి కొట్టుకుపోతారు. కూర్చున్నావేంటి ఇంకా? వీళ్ళు మన మాట వినరు. బయలుదేరదా పోదా. గురుగారు ఈ పెళ్ళైన తర్వాత ఈవిడ చచ్చిపోయిన తర్వాత మనల్ని దినానికి పిలుస్తారా? అయ్యోరా ఇప్పుడు ఏంది నువ్వు అనిందా? ఏమిటా? పెళ్లి కూతురు జాతకంలో దోషం ఉంది. పెళ్ళైన మరుక్షణంలోనే పెళ్లి కొడుకు తల్లి ఈవిడేనా? అవును. ఈవిడ ఢామంటుంది. అదేంది ఎక్కి పెళ్లి సుప్పి సాగుకు వచ్చినట్టు అయ్యో చెప్పింది నిజమేలా? నేను అన్యాయంగా మన అబ్బాయి చేతిలో లేచిపోయేదాన్ని కదా. చూస్తావే నువ్వు లేరా? అయ్యోరా నువ్వు తొందరపడమాక ఆయాసపడమాక దా కూర్చోదా. రే అయ్యోరికే మంచి టెంకాయ నీళ్ళు తీసుకురా చల్లగా. అది కాదు అయ్యోరు. ఇప్పుడు ఆ దోషం పోయే మార్గం ఏమైనా ఉంటే చెప్పరాదా? మీ లాలో లూప్ హోల్స్ ఉన్నట్టు మా శాస్త్రంలో కూడా కొన్ని లూప్ హోల్స్ ఉంటాయండి. ఏమిట్రా చూస్తున్నావు? లూప్ హోల్స్. ఏ నేత్రంతో పడితే ఆ నేత్రంతో చూస్తే లూప్ హోల్స్ కనిపించవురా? 3వ నేత్రం తెరిచి మరీ చూడాలి. ఆ పుస్తకం లైవ్. మీరు వెళ్ళి కూర్చోండి. నువ్వు కూసేమే. మీరు కూడా మీరు వెళ్ళి కూర్చోండి. ఒప్పుకోరండి. మీరు ఒప్పుకోరు.
నేను చెప్పినట్టు మీరు వివాహం చేయలేరు. ఏం చేయాలో చెప్పరాదా? మీరు ఒప్పుకున్నా ఆవిడ ఒప్పుకోదండి. ఏందమ్మా? మీరేం చెప్తే అది చేస్తామండి. చెప్పండి. ఆ, చేస్తారా? చెప్పండి. ఆ, ముమ్మాటికి చేస్తారా? చేస్తుందో చెప్ప. మీకు కాబోయే కోడలికి ఇంకొకరితో వివాహం చేయాలండి. వేరే పెళ్ళ పెళ్ళంటే నిజమైన పెళ్లి కాదయ్యా, ఉత్తుత్తి పెళ్లి అంటే డమ్మీ మ్యారేజ్ అన్నమాట. ఉత్తుత్తి పెళ్ళా? ఏమిటయ్యా, ఏమిటంత ఆశ్చర్యపోతున్నావు? గాంధారికి గాడితో వివాహం జరిపించలేదా? మొన్నటికి మొన్న ఐశ్వర్యరాయ్కి పెళ్లికి ముందు వేప చెట్టుతో వివాహం జరిపించారన్న విషయం మన పేపర్లో చదివాం కదా. అలాగే పెళ్లికి ముందు ఆ అమ్మాయికి ఇంకొకరితో వివాహం జరిపించామనుకోండి, దోషం పోతుంది. ఆ తర్వాత అసలు ముహూర్తానికి మన వాడికి ఆ అమ్మాయితో వివాహం జరిపిస్తే సరిపోతుంది.